ప్రశాంత్ నీల్ గారికి కాళ్ళకి సలాం కొట్టాలి సీరియస్లీ. రాజమౌళి గారు మన ఇండియా లెవెల్ పెంచారు. ప్రభాస్ అన్నని ఇంకో లెవెల్ చూపించింది మాత్రం ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్, గూస్ బంప్స్, కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అవుతుంది. మనమే ఇట్లా ఉడికిపోతున్నాం లోపల, అంత ఇంటెన్స్. అది హార్ట్ బీట్ 120 టైమ్స్ కొట్టుకుంటుంది. అతను ఫిజిక్ మాత్రం చెప్పదండి, నిజంగా చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్. ఐ లవ్ యూ ప్రభాస్. 2-3 రోజులు చూడు, బాక్స్ ఆఫీస్ చెక్ అవ్వకపోతే మళ్ళీ చూసుకో. ఆది పురుషు అండ్ సాహో, రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమా అనేది మా ఫ్యాన్స్ కి అయితే ఒక పండగ లాంటి సినిమా. బానే ఉంది, వన్ టైం వాచ్. ప్రభాస్ కి కొంచెం ఎక్కువ డైలాగ్స్ ఇచ్చుంటే బాగుండు అనిపించింది. అండ్ యశ్ అంగళం అయితే లేరు యాజ్ ఎక్స్పెక్టెడ్. చాలా స్టైలిష్ గా ఉంది, ఫైట్స్ అన్ని ఎఫర్ట్లెస్ గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. ఈజ్ వెరీ గుడ్. బాడీ కానీ లైక్ హిస్ లుక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. వేరే లెవెల్ అసలు, అది వేరే లెవెల్ ఉంది అసలు. ప్రభాస్ ని బాగా చూపించారు. ప్రశాంత్ నీల్ గారికి కాళ్ళకి సలాం కొట్టాలి సీరియస్లీ. రాజమౌళి గారు మన ఇండియా లెవెల్ పెంచారు. ప్రభాస్ అన్నని ఇంకో లెవెల్ చూపించింది మాత్రం ప్రశాంత్ నీల్. ప్రశాంత్ నీల్ వాజ్ నెక్స్ట్ లెవెల్. అండ్ ఒక్కొక్క సీన్ ఎమోషనల్, గూస్ బంప్స్, కంప్లీట్లీ బ్లడ్ ప్రెషర్ ఇట్లా ఫ్లో అవుతుంది. మనమే ఇట్లా ఉడికిపోతున్నాం లోపల, అంత ఇంటెన్స్. అది హార్ట్ బీట్ 120 టైమ్స్ కొట్టుకుంటుంది ఒక్కొక్క. అండ్ మ్యూజిక్, వావ్, ఎవ్రీథింగ్ ఇస్ స్పీక్స్. ఫ్రెండ్షిప్ బాండ్, మదర్ బాండ్, ఎవ్రీథింగ్ కంప్లీట్ ఫ్యాన్ స్టఫ్. ఎక్కడికైనా ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళి మేము ప్రభాస్ ఫ్యాన్స్, ఇండియాకి మేము చూపించాం, ప్రపంచానికి సలార్ కేంద్ర చూపించండి అని గర్వంగా చెప్పుకోండి. తెలుగుడి సినిమా, ఇండియన్ సినిమా, సలార్ అంతే. ఇప్పుడు ట్రోల్ చేయమని సినిమా చూసిన తర్వాత మాటలు రావు. ఏలెత్తి చూపడానికి ఒక్కటి లేదు మూవీలో. అసలు తిరుగులేని సినిమా, తిరుగులేదు. పాయింట్ అవుట్ చేయడానికి ఏం లేదు, అసలు ఏం లేదు. ఎవ్రీథింగ్ వాజ్ స్పీక్స్. రేటింగ్ ఇచ్చేంత స్థాయి నాకు లేదు ఆ సినిమాకి. ఎవడు రేటింగ్ ఇచ్చేంత స్థాయి లేదు. అంత పెద్ద సినిమా, అంత నెక్స్ట్ లెవెల్ సినిమా. క్రిటిక్స్ వాళ్ళు ఎదవాళ్ళు ఏం రాసినా సరిపోదు. అది వచ్చి నిజాయితీగా రాయమనండి, ఆ సినిమా చూసి రాయమనండి. ఇతను కూడా దానికి రాజే అనేసి తెలిసిన తర్వాత మాత్రం వైలెన్స్ ఏం లేదు, శృతి హాసన్ ఏం లేదు, జస్ట్ స్టోరీ వింటున్నామే అంతా. అక్కడ సినిమా మొత్తం ప్రభాసే అక్కడ మెయిన్ క్యారెక్టర్. అసలు అతను ఫిజిక్ మాత్రం చెప్పదండి, నిజంగా చెప్తున్నాను. సూపర్ అంటే సూపర్. ఐ లవ్ యూ ప్రభాస్. ప్రభాస్ కి మంచి కంబ్యాక్ అయితే వస్తుంది కదా చాలా. ఇప్పుడు ఏదైతే రాధేశ్యామ్, ఇంకా ఇది ఆది పురుష్, సాహో ఫెయిల్ అయిందని చెప్పారు కదా ఎవరెవరైతే ట్రోల్ చేశారో, దానికి ఇది పెద్ద హిట్ అన్నమాట. ఇంకా వాళ్ళందరూ నోరు మూయించేస్తారన్నమాట. ప్రభాస్ చాలా అంటే చాలా బాగుంది. యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ గా ఫ్యాన్స్ కి ఏం చెప్పాలనుకున్నారు ఈ సినిమా కోసం? అందరూ చూడండి సినిమా, అందరూ వాచబుల్. థియేటర్ లోనే చూడాలి, అది చూడాలి. అందరు ఫ్యామిలీతో చూసే మూవీనే, చాలా బాగుంది. రేటింగ్ నేను 10 to 10 ఇచ్చేస్తానండి. 10 to 10 100%. ప్రశాంత్ డైరెక్షన్ ఎలా ఉంది? చాలా చాలా బాగుంది, చాలా బాగుంది. పెద్ద హిట్. ఇంకా అతనికి ఇంకా ఎవరు టచ్ చేయలేరండి ప్రభాస్ కి. డార్లింగ్ కంటే ఎక్కువ మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఫ్రెండ్షిప్ బాండింగ్ బాగుంది. కొంచెం కథలోకి ఎలా తెంచాలి అనేది ఫీలింగ్స్ చూశారు. తర్వాత అన్యాయాలు, అక్రమాలు, స్త్రీని అంటే అప్పుడు చిన్న పిల్లలు పెళ్లి చేసుకోవడం, వాళ్ళని ఇలా చేయడం, అవన్నీ కూడా బాగానే అన్ని ఊహించారు డైరెక్టర్ గారు. ఆ లొకేషన్ తగ్గట్టుగానే షేక్ తీసుకుంటూ వెళ్ళారు. ఒక అంశంలో మాత్రం బాగా నాకు షేక్ నేను ఫీల్ అయ్యాను. ప్రభాస్ గారు కొన్ని పదాల్లో ఎలా మూడప్ అవ్వాలి, ఎలా దానికి ఎంటర్ అవ్వాలి అన్న పదాలకు మాత్రం బాగా క్యాచ్ చేశాడు అన్నమాట డైరెక్టర్. బ్లాక్ బస్టర్ సినిమా సందేహం లేదు, బ్లాక్ బస్టర్ సూపర్ డూపర్ హిట్ సినిమా సందేహం లేదు. లేదు అదేం లేదు. 2-3 రోజులు చూడు, బాక్స్ ఆఫీస్ చెక్ అవ్వకపోతే మళ్ళీ చూసుకో. బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోద్ది. స్నేహపూర్వకంగా అద్భుతంగా కలిశారు. ప్రభాస్ గారు స్నేహపూర్వకంగానే బాగా అద్భుతం కలయిక జరిగింది, ఇందులో సందేహం లేదు. కొన్ని సీన్స్ మాత్రం కట్టిపడి వస్తాయి, సీన్స్ ని ఎనక తీసేస్తాయి, కళ్ళ మీద నీళ్ళు పడతాయి. ఎందుకంటే ఒక స్త్రీని ఎలా చూడాలి ఆడ అక్కడ అమ్మవారిని కలపడం కానీ, కొంతమందికి బ్యాక్గ్రౌండ్ కేజీఎఫ్ ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఉప్పు కప్పు రెండు నక్కపోలికి నుండి ఇసుదాభిరామి నిరూపం అంటే ఉప్పు కప్పు రెండు ఒకేది ఉంటాయి. కానీ ఇక్కడ క్యాచ్ చేసింది ఏంటంటే లొకేషన్ తో మాత్రం ఆ పాయింట్
అంటే పాయింట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాడే కానీ కథ వేరు ఎందుకని సలార్ అనేది కథ అదే బాగుందని చెప్తున్నా కదా. వాళ్ళిద్దరికి అంత బాగుంటేనే కథ అక్కడ తీసుకెళ్ళాడు. శత్రు విషయం కాదు, వాళ్ళు తెలుసుకోలేక కొంత ఫీలింగ్ ఉంటారు, మళ్ళీ కలిసిపోతారు, తీసుకెళ్తారు. వాళ్ళతో ఇద్దరు స్నేహపూర్వకంగా ఇద్దరిని ఎప్పుడైతే కలుపుకొని వాళ్ళు ఒక యుద్ధం కోసం చేయాలంటే ఒక సహాయం కావాలి అక్కడ అనమాట. సో పార్ట్ 1 పార్ట్ 2 ఉంటుంది. పార్ట్ 2 లో పూర్తి మెసేజ్ ఉంటుందని మాత్రం మాకు తెలుస్తుంది. చూస్తుంది ప్రభాస్ గారి పృథ్వీరాజ్ కొద్ది కనపడినా కూడా పర్వాలేదు, అక్కడ మాత్రం చాలా హైలైట్ చేసినటువంటి అంశం. బాగా చేశాడు. నువ్వు అటు ఓకే, చాలా బాగుంది. ప్రభాస్ గారి రోజు మెయిన్ ఏంటంటే అతని ఎమోషనల్, ప్రభాస్ గారు నడిచే విధానం, ఫైట్ కి మూవ్మెంట్ ఇచ్చే విధానం, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట. ప్రభాస్ గారు డార్లింగ్ ప్రభాస్ ఎలా చూస్తాం అనుకుంటాం అలా చూడొచ్చు. సెకండ్ హాఫ్ కాలేదు ఇంకా బయట వీళ్ళ చేయలేదు. చాలా 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 బాగుంది. మీరందరూ కూడా చూడండి, బాగుంటది. ఫ్రెండ్షిప్ కి ప్రభాస్ ఇచ్చే ఇంపార్టెన్స్ అండ్ మదర్స్ అండ్ బాండింగ్ అండ్ అమ్మాయిలకి ఇచ్చే ఇంపార్టెన్స్ కూడా ఉంది. సో ఇట్స్ వెరీ గుడ్ మూవీ. బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు ఫైట్ సైడ్ చేశారంటే చాలా స్టైలిష్ గా ఉంది. ఫైట్స్ అన్ని ఎఫర్ట్లెస్ గా ఫైట్ చేస్తున్నట్టు అనిపించింది. ఈజ్ వెరీ గుడ్. బాడీ కానీ లైక్ హిస్ లుక్స్ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ప్రభాస్ కి డైలాగులు తక్కువ, యాక్షన్ ఎక్కువ ఉన్నాయి ఈ సినిమాలో. కొంచెం డైలాగ్స్ తక్కువే ఉన్నాయి, బట్ హిస్ టాకింగ్ విత్ హిస్ బాడీ లాంగ్వేజ్, ఐస్ ఎక్స్ప్రెషన్స్, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. మీరు కేజీఎఫ్ చూస్తుంటారు కదా, దాంతో కంపేర్ చేస్తే ఎలా ఉంటుంది? దాంతో కంపేర్ చేస్తే రెండు ఈక్వల్ అనే చెప్పొచ్చు. కేజీఎఫ్ లో యష్ కి ఇచ్చిన ఎలివేషన్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు సలార్ లో ప్రభాస్ కి ఇచ్చిన ఎలివేషన్స్ కూడా అంతే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇచ్చాడు నీల్. జగపతి బాబు గారు హిజ్ ఎక్స్పీరియన్స్ యు నో కదా, చాలా బాగుంది. బెస్ట్ మూవీ సీనా, ఫైట్ సీన్ అండ్ క్లైమాక్స్ అదే చూపించారు ఈ సినిమాలో. సినిమా అయితే చాలా బాగుంది. డైరెక్షన్ హైలైట్ బ్రో. స్టోరీ లేదు, ఓన్లీ ఎలివేషన్స్ ఉన్నాయి. అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఒకసారి చూసిరా, మళ్ళీ ఒకసారి చూడండి. రివ్యూ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు ఎవడో చెప్పిండు ఇది బాగాలేదు అది బాగాలేదు అని మీరు వచ్చి మైకులు పట్టుకొని అది బాగాలేదు ఇది బాగాలేదు అనేది ప్రెజెంట్ చెప్తున్నా. ఎవరు అట్లా అనొద్దు. ఎందుకంటే వాళ్ళు కొన్ని సంవత్సరాలు కష్టపడి ఆ సినిమా తీసి అంత చేసి అట్లాంటప్పుడు ఆ సినిమా అనేది అంత మంచి హిట్ అయినప్పుడు ఆ సినిమా గురించి బ్యాడ్గా మాట్లాడొద్దు. సినిమా అయితే చాలా బాగుంది. మంచి ఫ్రెండ్షిప్ బాండింగ్ బ్రో. ఇద్దరు కలిసి ఫైట్ చేస్తారు, తర్వాత ఇద్దరు కలిసి అట్లా నవ్వుకుంటూ జాలీగా లాస్ట్ క్లైమాక్స్లో ఒక ఫైట్ ఉంటుంది, అట్లా చేస్తారు. బాగుంది సినిమా. ఒక ఆదిపురుషు అండ్ సాహో రాధేశ్యామ్ తర్వాత ఈ సినిమా అనేది మా ఫ్యాన్స్కి అయితే ఒక పండగ లాంటి సినిమా. బాగలేదని ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తున్నా, ఒకసారి సినిమా చూడండి, సినిమా చూసి మాట్లాడండి. సినిమా చూడకుండా సినిమా 4 o'clock వేస్తారు. 4 o'clock వేసే మూవీ నువ్వు 1 గంటకే రివ్యూ చెప్తే ఎట్లా? 1 గంటకే రివ్యూ చెప్పొద్దు కదా, సినిమా చూసి మాట్లాడు, అప్పుడు నేను నమ్ముతా. అది మూవీ అయితే చాలా సూపర్గా ఉందన్న. ఫస్ట్ హాఫ్ కొద్దిగా అనిపించవచ్చేమో ఎవరికొరికి, మ్యాక్సిమం చాలా మందికి అయితే నచ్చుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే రవి భాస్కర్ గారు అయితే దుమ్ము లేపారు, ఒక్కొక్కటి గూస్ బంప్స్ వచ్చే సీన్స్. ఇంకోటి ఏంటంటే సెకండ్ హాఫ్లో అసలు ఒక ట్రైబల్ పాపలు ఉంటాయి, పాపను కాపాడే సీన్ అయితే హైలైట్ ఉంటాయి. ఫైట్స్ అయితే ఎలివేషన్ అయితే ఒక్కొక్క ఎలివేషన్ ఒక్కొక్క గూస్ బంప్స్. అసలు కేజీఎఫ్ ఆ పనికి రాదురా దీని ముందర అన్నట్టు ఎలివేషన్స్. ప్రభాస్ లుక్ అయితే వాళ్ళమ్మ కట్అవుట్ వద్దురనైనా కొన్ని నమ్మేలు డూడ్ అని అంటారు కదా, అలాగైతే ఉండే. ఫైట్ సీన్స్ కూడా చాలా అసలుకి ఒక్కొక్కరిని కొడితే ఏమన్నా 2 కత్తులతో కానీ గన్ ఫైట్స్ కానీ నిజం మెకానిక్ అన్నప్పుడు అసలుకి వాళ్ళ మమ్మీ చెప్పే మాట విని ఎట్లా అవుతారు. ఫ్రెండ్షిప్ గురించి ఫస్ట్ పార్ట్ ఏంటంటే వాళ్ళు కలిసి ఉండే దాని గురించి చూపించిండు, సెకండ్ పార్ట్ గురించి ఇంటిచ్చిండు. లాస్ట్ మాత్రం మర్చిపోకండి, సెకండ్ పార్ట్ వాళ్ళు ఎలా విడిపోతారు దాని గురించి అయితే ఉన్నాయి. 2 సాంగ్స్ అయితే బాగున్నాయి. సూర్యుడు కానీ పిల్లలతో కానీ మాట్లాడిచ్చే సాంగ్స్ కానీ బాగున్నాయి. సినిమా అయితే నాకైతే బాగుంది, బాగానే అందరూ అయితే చూడండి. యాక్షన్ సీన్స్ అయితే బీభత్సంగా ఉండే బాబా. కొన్ని ఏవో ఆర్మీలను తెచ్చుకుంటే మన ప్రభాస్ అన్న ఒక్కడే సింగిల్ కింగ్ డైనోసార్. మామూలు ఆ డైనోసార్కి ఎలాంటివైనా సరే ఎంటికతో సమానం అన్నట్టు ఇప్పుడు ఇండస్ట్రీ కూడా మొత్తం ఏలు పడేసి
ఫస్ట్ అంటే పార్ట్ వైజ్ గా అయితే సెకండ్ పార్ట్ అయితే కొద్దిగా హెవీగా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ బాగుంది, దానికన్నా హెవీగా అంటే సెకండ్ పార్ట్ బాగుంటది. ఇంకా రవి భాస్కర్ బీజేఎం తెలుసు కదా బాగుంది. శృతిహాసన్ రోల్ అనేది అంత హెవీగా అనేది లేదు. జయపతి బాబు పృథ్వీరాజ్ది మన ప్రభాస్ అయితే ఎక్కువ షేప్ అయితే ఉంది. వాళ్ళదే అనమాట, వాళ్ళ ఫ్రెండ్షిప్ గురించి అలా చెప్పేది. ఎందుకు ఒక్కొక్క ఎలివేషన్ ఏంది, ఎందుకు ఇన్ని ఒక్కొక్కరు ఎంత ఎలివేషన్ ఇస్తారంటే మామూలు ఎలివేషన్ ఇయ్యరు. ఫస్ట్ పార్ట్ లా వాళ్ళు శృతిహాసన్ని తీసుకుపోతుంటారు అన్న, అప్పుడు ఒక్కొక్కడు వెనక్కి ఏదో తమ్మేస్తారు అనమాట. అది వేసిన తర్వాత మొత్తం ఇందాక షో చూసిన 3:45కి ఒక్కొక్క ఎలివేషన్ అదైతే నాకైతే బాగా నచ్చింది. ఒక్కొక్కడు వెనక్కి పోతాడన్న, ఆ సీన్స్ అయితే ఎక్కువ. సినిమా అయితే బాగుంది, చూడను. చెప్పాను గట్టిగా వేస్తాడు మన ప్రభాస్ అన్న వేస్తాడు గట్టిగా అని చెప్పాను. అలాగే చేసాడు సినిమా. సలార్ అంటే సలార్లాగా అనిపించింది. ప్రభాస్ కి ఈ టైప్ ఆఫ్ సినిమా తీసుకోవాలి ప్రభాస్ గారు. ప్రశాంత్ నీళ్ళు తెలిసిందండి ప్రభాస్ ని ఎలా వాడుకోరో. మొన్న రాజమౌళి తెలిసింది, ఇప్పుడు ప్రశాంత్ నీళ్ళు తెలిసింది. చాలా గట్టిగా ఉంది. ప్రభాస్ స్క్రీన్ మీద నడుతుంటే డైనాసోర్ వచ్చి మింగి తెగినట్టు వెళ్ళింది సినిమా. చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఎలివేషన్స్ కానీ, గూస్ బంప్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇది బాగాలేదని చెప్పడం లేదు, ప్రతిదీ బాగుంది. ఆ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే కనుక డైరెక్షన్. మన ప్రభాస్ గారు తీసుకున్నటువంటి క్యారెక్టర్ చాలా హార్డ్ వర్క్ చేసాడు అనుకుంది సినిమాలో. గతంలో సినిమాలు పోయాయి కాబట్టి ఈ సినిమా మీద చాలా దృష్టి పెట్టాడు. ప్రభాస్ గారు ఫ్యాన్స్ అయితే కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఎవడో కూడా సీట్లో కూర్చుంటలేదు. నాకు తెలిసి ఇది ఎప్పుడే 3వ షో జరుగుతుంది కాబట్టి సీట్లో ఎవడో కూర్చుంటలేదు. గట్టిగా ఉంది సినిమా. ఇంక నేను ఒక ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను, ప్రభాస్ గారి సినిమా మంచి బ్లాక్ బస్టర్ మూవీ అయింది. ఎందుకంటే బాహుబలి రేంజ్ కట్టుకుంటూ వచ్చింది. చాలా మంది తెలియని వాళ్ళు ఏమన్నారంటే ఇది కేజీఎఫ్ అంటే అసలు కేజీఎఫ్కి దీనికి సంబంధం లేదండి. కేజీఎఫ్ ఒక తల్లి సెంటిమెంట్ బంగారం మీద తీసుకున్నటువంటి సినిమా. ఈ సలార్ మూవీ ఒక కుర్చీ కోసం ఫ్రెండ్ కొట్లాడుతుంటే ఆ ఫ్రెండ్కి సపోర్ట్ చేసిన సినిమా కాబట్టి చాలా గట్టిగా మన ప్రభాస్ గారు తీసుకున్నారండి. అందరికీ మెచ్చే సినిమా సలార్ మూవీ. ఇది వన్ టైం వాచబుల్ కాదు, రెగ్యులర్ మూవీ 10 సార్లు అన్నా చూడొచ్చు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే సినిమాకి ఖచ్చితంగా 3.5 అయితే వచ్చు, అందులో తక్కువ అయితే లేదు. జగపతి బాబు గారిది పార్ట్ 2లో మనకు గట్టిగా కనపడుతుంది. పార్ట్ 1లో అలా తీసుకుంటా పోయాడు, పార్ట్ 2లో గట్టిగా ఉంటుంది. దానికి మనకి ఇంటూ కూడా ఇచ్చాడు. పార్ట్ 2 అంతా కూడా విధ్వంసం కనపడుతుంది అన్నారు. సో ఆ రోజు మనం జాగ్రత్తగా ఎదురు చూడాలి ఆ సినిమా కోసం. కానీ అన్నా బాగుందన్న, వీళ్ళిద్దరూ క్లైమాక్స్ లో ఫైట్ చించి పడిపోయారు. బట్టి అసలు ప్రభాస్ గా అంత పోటీ ఇస్తాడని మనం అనుకోలేదు. ఇదే ఎక్కడి నుంచో వచ్చాడు కదా, మనకు పృథ్వీ కదా తెలుసు పేరు అనుకున్నా, కానీ ఇంత క్యారెక్టర్ వైజ్ గా మనోడు కష్టపడతాడని అనుకోలేదు. ప్రభాస్ గారు ఈక్వల్ గా చేశాడు సినిమాలో, చాలా బాగుంది. ఇంకా ఎంత ఖచ్చితంగా ఫుల్ మీల్స్ పెట్టాడు ఫ్యాన్స్ చాలా వరకు. ఎక్కడ చూసినా హౌస్ఫుల్లే. ఏ థియేటర్, చిన్న థియేటర్, పెద్ద థియేటర్, మాల్ అన్నీ కూడా హౌస్ఫుల్ అయింది. ఈ సినిమాతో ప్రభాస్ గారు గత 3 సినిమాలతో 3 మెట్లు దిగితే ఈ సినిమాతో 10 మెట్లు ఎక్కేశారు. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఒక నిస్వార్థం లేక స్వార్థంగా కనుక నేను నిస్వార్థంగా చెప్తున్నాను. ఎన్టీఆర్ అభిమానిగా చెప్తున్నాను. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ 3.5. ప్రభాస్ గారు సలార్ మూవీ బ్లాక్ బాస్టర్, అదే రాసుకోండి, ఇంకేం లేదు. ప్రభాస్ అంకుల్ బాగుంది. ప్రభాస్ అంకుల్ బాగుంది. సూపరా? చెప్పు, మళ్ళీ చెప్పు. అటు చూసి చెప్పు. చాలా బాగుంది చెప్పు. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అన్ని నచ్చినాయి. ప్రభాస్ బాగున్నారు. ఇంటర్వెల్ ఫైట్, క్లైమాక్స్ అన్ని బాగున్నాయి. బాహుబలి రేంజ్ లో వెయిటింగ్ చేస్తారా పార్ట్ 2 కోసం? బాహుబలి రేంజ్ లో చేయలే కానీ సినిమా బాగుంది. పార్ట్ 2 చూడాలనిపిస్తుంది. పార్ట్ 1 చూసినా వెయిటింగ్. పార్ట్ 2 వెయిటింగ్ చెప్పు. వెయిటింగ్ చెప్పు. వెయిటింగ్. బ్లాక్ బస్టర్ మూవీ. మీకు ఏం నచ్చిందండి మూవీలో? ప్రభాస్ యాక్షన్ చాలా బాగుంది. ఫైటింగ్స్ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. క్లైమాక్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. మళ్ళీ చూస్తారా మూవీ? యా డెఫినెట్లీ. మేడం ఏం నచ్చింది మేడం?